అస్సలనుకోలేదు ఇలా అవుతుందని. హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. రూమ్‌లో ఒక్కడినే ఉండడం వల్ల బాగా బోర్ కొడుతుందని అలా చెరువు సైడ్‌కి వెళ్ళి వద్దామని బయలుదేరాను. స్పీడ్‌గా మెట్లన్నీ దిగేసి బైక్ ఎక్కి బయలుదేరాను. పక్కకి ఎటు వెళ్ళకుండా డైరెక్ట్ చెరువు దగ్గరికి వచ్చేసాను. బైక్ అక్కడ పెట్టి లోపలికి నడుచుకుంటూ వచ్చాను. చూడగానే అక్కడ చాలామంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. అలా ముందుకు పోగానే నాకు బోట్ కనిపించింది. ఈసారైనా బోట్ ఎక్కుదామని బోట్ అతన్ని అన్న బోట్ ఇప్పుడు వెళ్ళొద్దని అడిగితే, ఇప్పుడు వెళ్ళదు మళ్ళీ వెళ్తుంది అప్పుడు రమ్మన్నాడు. అన్న ఇప్పుడు రావచ్చుగా అంటే, నేను రాను దిగే అన్నాడు. చేసేదేం లేక అక్కడి నుంచి బయలుదేరాను. అలా ముందుకు వెళ్ళగానే కూర్చోడానికి మంచిగా సెటప్ చేసి పెట్టినారు. అక్కడ ఒక 5 నిమిషాలు కూర్చునేసి మళ్ళీ అలా ముందుకు వెళ్ళాను. ఇక్కడికి వచ్చి ఇదంతా చూసే వాళ్ళకి ఇక్కడ మంచిగా కూర్చోడానికి సెటప్ చేసి పెట్టేసి ఉన్నారనమాట. అలా మొత్తం చూసి బాగా తిరిగేసి అలసిపోయి ఒక చోట కూర్చున్నాను. ఇక్కడ కూర్చొని లెఫ్ట్ సైడ్ వ్యూ మొత్తం రికార్డ్ చేయడం వల్ల నా వెనకాల ఉన్న లవర్స్ నన్ను చూసి రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నారు. మనలాంటి వాళ్ళు ఇలాంటి సీన్లు చూసి ఆడడం కంటే ఫోన్ చూసుకుంటూ ఇంట్లోనే ఉండడం చాలా బెటర్ అనిపించింది. ఒక క్షణం కూడా లేట్ చేయకుండా అక్కడి నుంచి బైక్ తీసుకొని బయలుదేరిపోయాను. ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ ఇంటికి వచ్చేసాను అనమాట.